రామయ్య ఒక చిన్న గ్రామంలో నివసించే సాధారణ వ్యక్తి. రోజూ కష్టపడి పనిచేసినా జీవితంలో సంతోషం మాత్రం దూరంగానే అనిపించేది. అప్పులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు ఇవన్నీ కలిసొచ్చి అతని మనసును భారంగా చేశాయి. లైఫ్లో ఇన్ని సమస్యలు ఎందుకు అని ప్రతిరోజు తనను తానే ప్రశ్నించేవాడు. ఒకరోజు ఉదయం ఊరి చెరువు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వృద్ధుడైన నారాయణయ్య వచ్చాడు. రామయ్య ముఖంలో ఉన్న బాధను గమనించి, ఏమైంది నాన్నా? అని అడిగాడు. రామయ్య తన జీవిత సమస్యలన్నీ చెప్పేశాడు. నారాయణయ్య చిరునవ్వుతో, సమస్యలు లేనివాళ్లు ఈ లోకంలో లేరు. కాని వాటిని చూసే దృష్టే మన జీవితాన్ని మార్చుతుంది అన్నాడు. అతను ఒక చిన్న రాయి తీసుకుని చెరువులోకి విసిరాడు. అలలు పుట్టి కొద్దిసేపటికి మాయమయ్యాయి. సమస్యలు కూడా ఇలానే. వాటిపై మనసు ఎక్కువ పెట్టితే అలలు పెద్దవవుతాయి. వదిలేస్తే నెమ్మదిగా తగ్గిపోతాయి అని చెప్పాడు. అంతేకాదు, నీ చేతుల్లో ఉన్నదానిపై దృష్టి పెట్టు. నీ కష్టాన్ని నువ్వు మార్చుకోగలిగితే పరిస్థితులు కూడా మారతాయి అని ఉపదేశించాడు. ఆ మాటలు రామయ్య మనసులో బలంగా నిలిచాయి. ఆ రోజు నుంచి అతను సమస్యలపై ఏడవడం మానేసి పరిష్కారాలపై ఆలోచించడం మొదలుపెట్టాడు. చిన్న పొదుపు, కష్టపడి పని, కుటుంబంతో ప్రేమగా మాట్లాడటం ఇవి అలవాటు చేసుకున్నాడు. క్రమంగా అతని జీవితం సాఫీగా మారింది. రామయ్యకు అర్థమైంది, లైఫ్ సమస్యలకు అసలైన సంధానం బయట కాదు, మన ఆలోచనల్లోనే ఉంది. సమస్యలను భయపడకుండా ఎదుర్కొంటే జీవితం తప్పకుండా మారుతుంది.